హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు మరొక్కసారి తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా చెరువులు, కుంటలు, వాటి యొక్క పరిరక్షణ అనే అంశాన్ని తెర మీదకు తీసుకుని వచ్చాయి. ముఖ్యంగా పట్టణీకరణ పెరిగిన ప్రాంతాలలో, అంటే పట్టణాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర కార్పొరేషన్లలో, అలానే మెట్రో నగరాల్లో బెంగళూరు, హైదరాబాదు, ఢిల్లీ లాంటి మెట్రో నగరాలలో గజం భూమి లక్షలలో పలుకుతున్న వేళ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ భూబకాసురులు లేదా పేదవారు భూమిని తమ సొంతం చేసుకుంటూ ముందుకు సాగిపోయారు. ఈ క్రమంలో ఈ నగరాలలో ఉన్న చెరువులు, కుంటలు పూడ్చివేయడం, వాటిని ఆక్రమించడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఈ మొత్తం ఆక్రమణలను చూస్తూ నిర్లక్ష్యంగా ఉండిపోయిన రాజకీయ అధికారిక వ్యవస్థలు వర్షం పడిన కొద్ది రోజుల్లో నగరంలోని రోడ్లు, కాలనీలు మునిగిపోతున్న సందర్భంలో ఈ కాలనీ వాసులకు చెరువులు గుర్తొస్తూ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళా వీటిని మర్చిపోతారు, మళ్ళా అక్కడ మట్టి వేసి ఇంకొక ఇల్లు వెలుస్తుంది. అయితే ఈ ప్రక్రియకు కనువిప్పు చెన్నై నగరం మొదటిసారిగా కల్పించింది. ఎందుకు చెన్నై నగరం ఒక ఉదాహరణగా మారిందంటే, చెన్నైలో వర్షం పడిన వేళ కానీ వారం రోజుల పాటు మొత్తం చెన్నై నగరం 6-7 అడుగుల నీళ్లలో మునిగిపోవడం, మొత్తం స్తంభించిపోవడం ఒక్కసారిగా దేశాన్ని నివ్వెరపోయేలా చేసింది. దాంతో ఒక్కసారిగా ఇష్టానుసారం జరుగుతున్న పట్టణీకరణ, అందులో జరుగుతున్న భూ ఆక్రమణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా వరదలు, వానలు భారీగా పడినప్పుడు, వరదలు ఏర్పడినప్పుడు ఆ నీరు వెళ్లే మార్గాలే లేక ఈ మొత్తం కాలనీలు మునిగిపోవడం, మునిగిపోయిన కాలనీల్లోని నీరు ఇంకడానికి పోవడానికి సమయం పట్టడం వల్లే చెన్నై వారం 10 రోజుల పాటు నీళ్లలో ఉండిపోవాల్సి వచ్చింది. గతంలో ఈ ప్రాంతాలను పాలించిన నాటి రాజులు ఎంతో దూరదృష్టితో వాన నీరు ఒక చోట నుంచి ఒక చోటకు సులభంగా తరలి వెళ్ళడానికి వీలుగా గొలుసు కట్టు చెరువులను అన్ని నగరాల్లోనూ ఏర్పాటు చేశారు. పాత నగరాలు ఏవైతే ఉన్నాయో, అది చెన్నై కావచ్చు, హైదరాబాద్, బెంగళూరు కావచ్చు, ముంబై కావచ్చు, ఇంకో చోట. ఈ గొలుసు కట్టు చెరువుల కారణంగా 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, చెరువు నిండిన తర్వాత ఆ నిండిన నీరు మరొక చెరువుకు వెళ్తుంది, అక్కడి నుంచి మరొక చెరువుకు వెళ్ళి చివరగా ఒక నదీ ప్రవాహంలోనో సముద్రంలోనో కలిసిపోతుంది. దాంతో ఎక్కువగా ఉన్న నీరు వెళ్ళడానికి, పారడానికి ఒక నిర్దేశిత వాహకం ఉంటుంది. దాని ద్వారా ఈ నీళ్లన్నీ బయటకు వెళ్ళిపోతాయి. దాంతో కాలనీలు, ఊరు మునగదు. అయితే ఇష్టానుసారం భూమిని ఆక్రమించడం వల్ల, ఒక చెరువు నుంచి ఇంకొక చెరువుకు వెళ్లే కాల్వలను మూసివేయడం వల్ల, ఆ కాల్వలను ఆక్రమించడం వల్ల ఈ గొలుసు కట్టు చెరువుల వ్యవస్థ చిన్నాభిన్నమై చెరువులు ఎక్కడికక్కడ ప్రత్యేకమైన స్వతంత్ర వ్యవస్థలుగా మారిపోయాయి. అక్కడ నీరు నిండితే అవి రోడ్డు మీదకి రావడం, పక్కనున్న కాలనీని ముంచడం తప్ప వేరే పరిస్థితి, వేరే దోవ వాటికి లేదు. ఆ నీళ్లు ఎక్కడికి వెళ్లాలనో తెలియని స్థితి. ఇలాంటి దుస్థితి కల్పించిన ఈ మన రాజకీయ అధికారిక వ్యవస్థ ఒక మంచి పని చేస్తే, అంటే మంచి పని ఈరోజు హైడ్రా పేరుతో తలపెడితే ఎన్ని విమర్శలు, ఆరోపణలు, ఛాలెంజ్లు. ఎందుకంటే ఇందులో ఏ పార్టీ అతీతం కాదు. ఈ భూమిని ఆక్రమించడంలో ఏ పార్టీ నాయకుడు అతీతుడు కాదు. కొంతమంది పేదవారి పేరు మీద ఆక్రమిస్తే, కొంతమంది తమ విలాసవంతమైన భవనాల కోసమో లేదా తాము స్థాపించదలుచుకున్న స్కూళ్ళు, కాలేజీలు, రిసార్ట్స్, హోటల్స్ వీటి పేరు మీదనో ఆక్యుపై చేశారు. వాటి మీద భారీ నిర్మాణాలు ఈరోజు వచ్చేసాయి. అవి కూల్చడానికి వీలు లేదు. కూల్చడానికి వెళ్తే ఎన్ కన్వెన్షన్ కూలిస్తే ఏం జరుగుతుందో మనకి తెలుస్తూనే ఉంది.
భవిష్యత్తులోనైనా ఈ చెరువుల వ్యవస్థని మనం పరిరక్షించుకోలేకపోతే ఒక భారీ వర్షం పడిన వేళ నగరం వారం 10 రోజులు నీళ్లలో ఉంటే ఆ రోజు ఎంత గగ్గోలు జరుగుతుందో హైదరాబాద్ నగరం కూడా చూసింది. 2-3 రోజుల పాటు హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాలు నీళ్లలో ఉండిపోయాయి. ఇంత జరిగినా కూడా ఈ వ్యవస్థను మార్చడానికి ఈ రాజకీయ అధికార వ్యవస్థ సిద్ధంగా లేదు. ఆ అధికార వ్యవస్థ ఏ భావనలో ఉందంటే ఆ 4 రోజులు అరుస్తారు, ఆ తర్వాత మర్చిపోతారనే భావనలో ఉంటే ప్రజలు కూడా అదే, ఎందుకంటే వీళ్ళకు కూడా ఎక్కడో ఒక చోట తలదాచుకోవడానికి తక్కువ ధరలో ఇచ్చేవాడు కావాలి, దానికి అనుగుణంగా వీళ్ళు తమ గుడిసెలు వేసుకుంటారు, ఇళ్లు కట్టుకుంటారు, విల్లాలు కూడా నిర్మాణం చేసుకుంటారు. ఇది ఎలా అరికట్టాలనేది ఎవరికి అర్థం కాని విషయం. చర్యలు తీసుకుంటే గగ్గోలు పుడుతుంది, పేదవారికి అన్యాయం చేస్తున్నారంటారు. అదే సందర్భంలో అదే వ్యక్తులు వాన నీటితో నిండిపోతే మరోమారు అల్లరి చేస్తారు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? శతాబ్దాలుగా ఈ వాన నీరు ప్రశాంతంగా నగరాలను ముంచకుండా వెళుతున్న వేళ ప్రణాళికాబద్ధంగా అది వెళ్లేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థలు పాడైన వేళ రేపు భవిష్యత్తులో ఈ నగరాల పరిస్థితి ఏమిటి అని ఆలోచించుకుంటే మనం మన బిడ్డలకు ఎంత దారుణమైన భవిష్యత్తు ఇవ్వబోతున్నాం అనేది అర్థమవుతుంది. అందుకే ఇప్పటికైనా ఈ చెరువుల వ్యవస్థను సరిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది రాజకీయాలకు అతీతంగా వారెవరైనా, పెద్దవారైనా పేదవారైనా, పేదవారైతే ప్రత్యామ్నాయం చూపించాలి, పెద్దవారైతే దాన్ని కూల్చివేసైనా దాన్ని తొలగించాలి. అలా చేయగలిగిన రోజే మన బిడ్డల భవిష్యత్తు అందంగా ఉంటుంది. లేదంటే ప్రతి వానాకాలం వారు ఇబ్బందుల గురి తప్పదు. ఎన్ని రోజులు ఇబ్బందులకు గురవుతారనేది మనం ఎంత వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తామో దాని మీద ఆధారపడి ఉంటుంది.